హలో వివోస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు చెప్పబోయే రెసిపీ పన్నీర్ బటర్ మసాలా అండి. ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తా, ఒకసారి చూసి ట్రై చేయండి. ముందుగా ఒక కడాయి తీసుకొని ఈ కడాయిలో ఒక 2 పెద్ద సైజు టమాటా ముక్కల్ని ఇలా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలండి. అలాగే ఒక పెద్ద ఆనియన్ని ఇలా ఒక 1/2 కప్పు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. 2 యాలకులు, 3 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క కూడా వేసుకోవాలి. ఒక 10 నుంచి 15 వరకు జీడిపప్పుల్ని వేసుకోవాలి. చిన్న అల్లం ముక్క, 2 వెల్లిపాయలని వేసుకొని ఇందులో ఒక 200 ml వాటర్ వేసుకొని ఈ ముక్కల్ని బాగా ఉడికించుకోవాలండి. ఒక 5 to 10 మినిట్స్లోనే ఈ ముక్కలు అనేవి ఇలా బాగా ఉడికిపోతాయి. ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ మిక్సీ జార్లోకి ఈ ముక్కల్ని వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి. ఏ మాత్రం కూడా ఈ ముక్కలు అనేవి బరకగా ఉండొద్దు, ఇలా క్రీమీ టెక్స్చర్ ఉండాలి. ఇలా పేస్ట్ చేసుకున్న ఈ టమాటో ప్యూర్ని పక్కన ఉంచేసేయండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని కడాయిలో 3 టేబుల్ స్పూన్ వరకు బటర్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని ఈ ఆయిల్ బటర్ బాగా హీట్ అయ్యాక ఇందులోనే 2 టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇలానే బటర్లో ఒక 1 మినిట్ పాటు ఈ కారాన్ని మగ్గించుకోవాలి. ఇలా 1 నిమిషం తర్వాత బటర్లో కారం అంతా మగ్గిపోయి మంచి స్మెల్ వస్తుంది. ఆ టైంలో మనం మిక్సీ పట్టుకొని పక్కన ఉంచుకున్న టమాటో ఆనియన్ ప్యూరీని ఈ కారంలో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్నాక ఒక 5 మినిట్స్ పాటు ఈ ప్యూరీని బాగా ఉడికించుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత కర్రీ అనేది ఉడికిపోయి పైన ఇలా ఆయిల్ తేలుతుంది. ఈ టైంలో మనం రుచికి సరిపడా సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ కసూరి మేతి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టేబుల్ స్పూన్ ధనియా పొడి వేసుకొని ఒకసారి ఈ మసాలాలు మొత్తం బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇందులోనే 200 ml వాటర్ వేసుకొని ఈ గ్రేవీని బాగా కలుపుకున్నాక మనం ఒక 5 to 10 మినిట్స్ పాటు గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి. ఇలా ఉడికించుకున్న ఈ గ్రేవీలో మనం కట్ చేసుకొని పక్కన ఉంచుకున్న పన్నీర్ ముక్కల్ని వేసుకొని ఈ పన్నీర్ ముక్కల్ని గ్రేవీని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా పన్నీర్ ముక్కల్ని కర్రీని బాగా కలుపుకున్నాక ఇందులోనే ఒక 3 టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్ క్రీమ్ని వేసుకొని ఒకసారి ఈ గ్రేవీని బాగా కలుపుకున్నాక దీనిని గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 3 మినిట్స్ పాటు ఉడికించుకొని లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర తరుగు వేసుకొని కర్రీని దింపేసుకుంటే సరిపోతుందండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. తప్పకుండా ట్రై చేయవలసిన రెసిపీ. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. అలాగే నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.